హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఇదొక మంచి మోటివేషన్, మంచి క్లాసు. అంటే ఒక విద్యార్థి ప్రిపరేషన్లోకి వచ్చినప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వచ్చినప్పుడు ఒక క్లారిటీ ఉండాలి, ఒక క్లారిఫికేషన్ ఉండాలి. క్లారిఫికేషన్స్ లేకుండా ప్రిపరేషన్ మొదలు పెడితే అది ఎటుపోతున్నామో తెలియని ఒక పరిస్థితి. అది మన నడి సముద్రంలోకి తీసుకుపోతుందా, ఎక్కడ వదిలిపెడుతుంది? కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి 100 మంది ప్రిపరేషన్లోకి వస్తే సక్సెస్ రేట్ ఎంత అంటే 2%, 3% మాత్రమే ఉంటుంది. మరి 2%లో 3%లో మనం కూడా ఉండాలంటే ఏం చేయాలి? మన ప్రిపరేషన్ పాలసీ ఎట్లా ఉండాలి? మన చదివే సబ్జెక్ట్ ఎట్లా ఉండాలి? మనకు ఆలోచన విధానం ఎట్లుండాలి? ఇలాంటి అంశాలపైన ఈ వీడియోలో చిన్న మోటివేషన్ అనేది చేసి ఒక ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, రేపు మనం సెంట్రల్ జాబ్స్ మ్యాథ్స్ బేస్డ్లో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం నిపుణ అకాడమీ పేరుతోని, అంటే మ్యాథ్స్ బేస్డ్లో ఉన్నటువంటి ఉద్యోగాల పర్పస్లో నిపుణ అకాడమీ పేరుతోని రేపు సోమవారం 10 గంటలకి గ్రాండ్ డెమో ఉన్నది. ఏ ఉద్యోగాలు సార్ అంటే ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, గ్రూప్ 4, ఎఫ్బీఓ, ఎఫ్ఎస్ఓ, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్. ఈ ఉద్యోగాలన్నీ కూడా ఒకే బేసుల్లో ఒకే సిలబస్లో ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు జీపీఓ అనే ఒక చర్చ కూడా మొదలైంది. కాబట్టి ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, గ్రూప్ 4 లాంటి ఉద్యోగాల పర్పస్లో రేపు March 2 సోమవారం 10 గంటలకు గ్రాండ్ డెమో ఉంది. డెమోతో పాటు మీకు ఒక మంచి ప్రైజ్ కూడా ఏంటంటే, మామూలుగా మార్కెట్లో ఎస్ఐ కానిస్టేబుల్ 18,000 రూపాయల ఫీజు ఉంది. అయితే మొదటి 50 మందికి జాయిన్ అయిన వాళ్ళకి 50% ఆఫ్తో కేవలం 9,000తో నీకు 6 నెలల పాటు ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందజేయబడతా ఉంది. ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందజేయబడుతున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి సబ్జెక్ట్లోకి వెళ్ళి ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, హెడ్డింగ్ చూడండి, ప్రిపరేషన్ 1, ఉద్యోగాలు 10. వినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది, అదే వాస్తవం కూడా. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనకు ఎస్ఐ ఉంది, కానిస్టేబుల్ ఉంది. ఎస్ఐ ఉంది, కానిస్టేబుల్ ఉంది. జీపీఓ గ్రామ పరిపాలన ఆఫీసర్, గ్రూప్ 4, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్. ఇక్కడ చూడండి, ఎస్ఐ కానిస్టేబుల్ ఏమో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగాలు నింపుతుంది. అలాగే జీపీఓ, గ్రూప్ 4, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏమో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ చేస్తుంది. అలాగే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు నింపుతుంది. ఎవరన్నా నింపనండి. ఇక్కడ సిలబస్ ఏంటంటే అన్ని ఉద్యోగాలకు సంబంధించి సేమ్ సిలబస్. చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారు, ఆ 2 ఉద్యోగాలే అనుకుంటారు. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన నువ్వు గ్రామ పాలన ఆఫీసర్ కూడా సేమ్ సిలబసే. ఒక 15% సిలబస్ని అదనంగా యాడ్ చేసుకుంటే గ్రామ పాలన ఆఫీసర్ అయిపోతుంది. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కూడా సేమ్ సిలబస్, ఎఫ్ఎస్ఓలో కూడా సేమ్ సిలబస్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్. ఈ ఉద్యోగాలన్నీ ఏంటి సార్ అంటే మ్యాథ్స్ బేసుల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు. ఆర్థమెటిక్ రీజనింగ్ పైన గ్రిప్ ఉంటే ఒక్కటే ప్రిపరేషన్తో ఈ 10 ఉద్యోగాలకు నువ్వు అప్లై చేసుకోవచ్చు, ప్రిపేర్ కావచ్చు. ఈ 10 ఉద్యోగాలలో ఏదో ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మన ప్రిపరేషను ఆలోచనే ఫస్ట్ వైడ్గా ఉండాలి. 10 ఉద్యోగాలు ఉన్నాయి, నేను ఒకటే ప్రిపేర్ అయితే 10 ఉద్యోగాలు నాకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి అన్నప్పుడు నీ ప్రిపరేషన్ ఎట్లుండాలా? దానికి అనుగుణంగా ఉండాలి. చాలామంది కానిస్టేబుల్ ప్రిపేర్ అయితే నాకు కానిస్టేబుల్ జాబ్ రాకపోతే దానికి మించినటువంటి ఉద్యోగాలు అదే ప్రిపరేషన్తో కొత్త ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉంటే మీకు అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉండాలి. మరి ఎంపీసీ లేదు, నేను హెచ్ఈసీఐ చేసిన, నేను సిఈసీ తీసుకున్నా,
నేను బైపీ తీసుకున్నా అప్పుడు ఏంటి సార్ నా పరిస్థితి అంటే మ్యాథ్స్ పైన నేను చేయగలుగుతా అనే నమ్మకం ఉంటేనే, నేను కష్టపడితే నాకు మ్యాథ్స్ వస్తా నమ్మకం ఉంటేనే ఈ ఉద్యోగాలపై అడుగులు వేయాలి. లేకపోతే ఆ ఉద్యోగం రావడం కష్టమవుతుంది, దాన్ని చేరుకోలేము. కాబట్టి ఒకటే నేను చెప్పేది ఏంటంటే నీకు మ్యాథ్స్ వస్తుంది, మ్యాథ్స్ వస్తే ఇక్కడ చెప్పిన ఉద్యోగాల ప్రిపేర్గా, ఇక్కడ చెప్పినటువంటి ఉద్యోగాలకు ఎస్ఐ కానిస్టేబుల్, జీపీఓ, గ్రూప్ 4 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎఫ్ఎస్ఓ, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ ఈ ఉద్యోగాలన్నీ ఒకటే ప్రిపరేషన్తో ఆర్థమెటిక్ నీకు రీజనింగ్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే, ఎందుకంటే మనకు ఎస్ఐలో 200 మార్కులు, మెయిన్స్లో ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటే 200 మార్కులు జిఎస్ ఉంటుంది. అంటే 50%, 50% మార్కులు మనకు లెక్కల బేసుల్లో 10th క్లాసులో నీకు ఒక పేపర్ ఉంటుంది, 6 పేపర్లు ఉంటే దాంట్లో లెక్కలు ఉంటాయి. లెక్కలు ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, పేరేదైనా కావచ్చు మ్యాథ్స్. నీకు మ్యాథ్స్ మీద గ్రిప్ ఉంటే ఈ 10 ఉద్యోగాలలో నువ్వు గనక ఒక 6 నుంచి సంవత్సరం పాటు, ఒకటే గుర్తుపెట్టుకోండి, మొదలు పెట్టగానే ఉద్యోగం రాదు. నీకు సబ్జెక్టు పైన గ్రిప్ రావడానికే 1 ఇయర్ పడుతుంది. ఆ 1 ఇయర్ కూడా అన్ని రకాల అంశాలను పక్కన పెట్టి, ఫ్రెండ్స్ను పక్కన పెట్టి, ఈ సమాజం అనే వ్యవస్థను పక్కన పెట్టి రోజు 8 గంటల పాటు 1 ఇయర్ కనుక లేవకపోతే, 1 ఇయర్ కనుక లేవకుండా కూర్చుంటే ఈ ఉద్యోగాలన్నీ ఒకటే ప్రిపరేషన్లు అయిపోతాయి. చాలామంది చెప్తా ఉంటారు, అప్పుడో పేపర్లో వస్తుంది, ఇగో నాకు 5 ఉద్యోగాలు వచ్చినాయి, నాకు 6 ఉద్యోగాలు వచ్చినాయి, నాకు 10 ఉద్యోగాలు వచ్చాయని చెప్తారు. ఎందుకు చెప్తారు సార్ అంటే దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటంటే అన్నిటి సిలబస్ ఒకటే. ఒకసారి ఒకదాని సబ్జెక్టు పైన గ్రిప్ వచ్చినాక ఏ ఉద్యోగానికి అటెండ్ అయినా నీకు ఉద్యోగం వస్తుంది. అంటే ఒక వ్యక్తికి ఎప్పుడైనా ఒక బేస్ లైన్ ఉంటుంది. ఈ బేస్ లైన్ తాకే వరకే మనకు కష్టమవుతుంది, ఈ బేస్ లైన్ దాకడానికి కష్టమవుతుంది. బేస్ లైన్ దాటిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు నీ దగ్గరకు వచ్చి చేరిపోతాయి అంతే. మరి బేస్ లైన్ దాకాలంటే నీ ప్రిపరేషన్, ఎందుకంటే నువ్వు 10th క్లాస్ వరకు ఒక సీరియస్గా ఉన్నటువంటి విద్యార్థివి ఇంటర్మీడియట్ రాగానే ఫ్రెండ్ సర్కిల్లో, డిగ్రీకి రాగానే మరికొంత ఫ్రెండ్షిప్ సర్కిల్ పెరగడమో, లేకపోతే నేను పెద్దోడయ్యాననే ఒక ఫీలింగ్తోనో చదవడం 50% తగ్గించేస్తావు. అంటే నారాయణ చైతన్య లాంటి దాంట్లలో బట్టి ఇచ్చి నేర్పించి ఇంటర్మీడియట్లో మార్కులు, డిగ్రీలో మార్కులు తెచ్చుకోవచ్చు. కానీ అది కాదు. సబ్జెక్టు పైన గ్రిప్, వాస్తవికంగా దానిపైన అవగాహన, ఇన్డెప్త్ ఆఫ్ నాలెడ్జి పెరుగుతుంది. ఇంటర్మీడియట్లో, డిగ్రీలో 5 ఏళ్ల పాటు కనుక నీ సీరియస్గా ఉంటే నీకు డిగ్రీ అయిపోయిన మరుక్షణమే వితిన్ ద 2 ఏళ్లలో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. నీ డిగ్రీ 21 ఏళ్ళకి అయిపోతే, 22 ఏళ్ళకి అయిపోతే 24, 25 ఏళ్ళ లోపు నీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అట్లా చేయలేదు కదా. ఇంటర్మీడియట్లో నువ్వు చదవలే, చక్కగా కాలేజీకి పోలే, ఫ్రెండ్షిప్తో ఎంజాయ్మెంట్ చేసినావు. బీటెక్లో కాలేజీకే పోయినావు, నువ్వు ఇంకేం చేయాల, ఓన్లీ కాలేజీకి పోయినావు, స్టైల్గా పోయినావు, డ్రెస్ వేసుకున్నావు, స్టైల్ పడినావు, పుస్తకాలు పట్టుకోలే, సెమిస్టర్ ఎగ్జామ్ వచ్చింది, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, ఇవాళ ఏదో పేపర్లు తీసుకున్నాం, 2 చదువుకున్నాం, తెల్ల పేపర్ నల్ల చేసినాం, వచ్చేసినాం. అంటే నీ బీటెక్ 4 ఏళ్ళు వృధాగా వెళ్ళిపోయింది, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు వృధాగా అయిపోయింది. 6 ఏళ్ల పాటు మనం ఏమీ చదవలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు సంవత్సరం పాటు సీరియస్గా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకో. కాబట్టి ఒకటే బేస్డ్ ఆర్థమెటిక్ రీజనింగ్ 50% ఆఫ్ సిలబస్ నీకు కనుక గ్రిప్ ఉంటే, ఎందుకంటే ఆర్థమెటిక్ రీజనింగ్ వస్తేనేమో చాలా ఈజీ, రాకపోతే మైండ్ అంతా దొబ్బుతుంది. కొంతమంది ఆర్ట్స్ విద్యార్థులు ఉంటారు. నా క్లాస్మేట్ ఒక అతను సిఐ చేస్తూ ఉన్నాడు, ఎంఏనే చేసిండు, కానీ ఎస్ఐ జాబ్ కొట్టిండు. అంటే కొట్టాలన్న లక్ష్యం బలంగా ఉంటే మ్యాథ్స్లో నువ్వు కొంత వీక్ ఉన్నావు అనుకో, మ్యాథ్స్లో కొంత వీక్ ఉంటే డిసైడ్ పోతావు సార్ అంటే జనరల్ స్టడీస్ పైన గ్రిప్ సంపాదించే ఒక ప్రయత్నం జరుగుతుంది. జనరల్ స్టడీస్ మీద గ్రిప్ ఉందనుకో, అందరు జనరల్ స్టడీస్లో 120 మార్క్స్ వస్తే నువ్వు 140 చేయాలా. ఎందుకంటే నీ మ్యాథ్స్లో ఇక్కడ తగ్గుతున్నాయి కదా, ఆ తగ్గిన దాన్ని ఈ మ్యాథ్స్లో నీ జనరల్ స్టడీస్లో ఈ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్లో నేను పెంచుకోగలుగుతానని నమ్మకం ఉంటే ఉద్యోగం కొట్టడం అనేది చాలా ఈజీ. కాబట్టి మీరు ఒకటే అవగాహన చేసుకోండి, ఫస్ట్ మనం దేని ప్రిపేర్ అవుతున్నాం అంటే ఇక్కడ ఎగ్జామ్స్ 2 సార్. ఒకటి ఆర్థమెటిక్ రీజనింగ్ బేస్డ్లో ఉన్నటువంటి సెంట్రల్ జాబ్స్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ సభ్యులండి. రెండవది జనరల్ స్టడీస్ బేస్లో ఉన్నటువంటి ఉద్యోగాలు. జనరల్ స్టడీస్ బేసుల్లో ఉదాహరణకు గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉన్నది,
గ్రూప్ థర్డ్ ఉన్నది. ఇవన్నీ ఏంటి సార్? జనరల్ స్టడీస్ బేస్లో ఉన్నటువంటి ఉద్యోగాలు. అంటే జనరల్ స్టడీస్లో ఏముంటుంది సార్ అంటే, మళ్ళీ ఇక్కడికి పోతే నీ సబ్జెక్టులు ఏమున్నాయి? ఇక్కడ పాలిటీ ఒక ఆప్షనల్, ఎకానమీ ఒక ఆప్షనల్, హిస్టరీ ఒక ఆప్షనల్. ఇక్కడ జనరల్ స్టడీస్లో ఎస్ఐ కానిస్టేబుల్లో జనరల్ స్టడీస్గా ఉన్నటువంటి హిస్టరీ గ్రూప్ 2 పోయేసరికి ఆప్షన్గా మారుతుంది. ఆప్షన్ కాదు. తెలంగాణ మూమెంట్లో 150 మార్కులు, తెలంగాణ హిస్టరీలో 50 మార్కులు, ఇండియన్ హిస్టరీలో మరొక 30 నుంచి 40 మార్కులు. అంటే ఇక్కడ హిస్టరీ అనే ఒక పార్ట్, జనరల్ స్టడీస్లో హిస్టరీ అనే ఒక పార్ట్ నీకు 20 నుంచి 40 మార్కుల మధ్య జిఎస్లో భాగంగా 3 సబ్జెక్టులకి వెళ్ళి వస్తే 45 మార్కుల వరకు వస్తే, అదే నీకు గ్రూప్ 2కి వచ్చేసరికి అది 240 మార్కులు అవుతుంది. అదే నీకు ఎకానమీ ఉన్నది, ఎకానమీ జిఎస్లో నీకు 20 మార్కులు ఉంటే గ్రూప్ 2కి వచ్చేసరికి అది 150 మార్కులు అవుతుంది. సిలబస్ మాత్రం గదే సార్. కాబట్టి నువ్వు జనరల్ స్టడీస్లో బేస్ ఉన్నటువంటి గ్రూప్స్ ఉద్యోగాలపై ప్రిపరేషన్ మొదలు పెడతావా, లేదా ఆర్థమెటిక్ రీజనింగ్ బలంగా ఉన్నటువంటి సెంట్రల్ జాబ్లో ప్రిపరేషన్ మొదలు పెడతావా? ఈ వేరియేషన్ తెలుసుకో. ఈ వేరియేషన్ నుండి ప్రిపరేషన్ మొదలుపెట్టి ఒక 1 ఇయర్ కనుక సీరియస్ ఆస్పిరెంట్ కానీ ఉండగలిగితే ఖచ్చితంగా ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఆర్థమెటిక్ రీజనింగ్ అన్న భయపడతారు. కానీ ఎక్కడైనా ఏ సిలబస్లోనైనా ఒక 60% సిలబస్ ఎవరికైనా వస్తుంది సార్. 60% సిలబసు ఈజీగానే ఉంటుంది. ఒక 40% సిలబసే కొంత క్రిటికల్గా ఉంటుంది. ఆ 40% ఏవైతే క్రిటికల్గా ఉందో దానిపైన దృష్టి పెడుతూ ఈ 60%లో ఎక్కువ మనము బాగా స్కోర్ చేయాలి. వచ్చిన కాడ బాగా పట్టుకొని లాగాల. ఉదాహరణకు గ్రూప్ 2లో 150 మార్కుల తెలంగాణ మూమెంట్ ఉంది. 150 మార్కులు 130 తెచ్చుకో. ఎకానమీ కొద్దిగా కష్టంగా ఉంది, ఓ 10 మార్కులు తగ్గినా నీ మూమెంట్లు ఎక్కువ లాగే ఒక ప్రయత్నం చేస్తే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే నీ ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు ఏం చేయాలి సార్ అంటే, నీ యాంగిల్ ఎటు? మ్యాథ్స్ బేసుల్లో ఉన్న ఉద్యోగాలపై పరిగెడతావా, లేదా ఆర్థమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్లో ఉన్న ఉద్యోగాలపై ఇప్పుడు నువ్వు అడుగులేస్తావా, లేదా ఆర్థమెటిక్ రీజన్ మ్యాథ్స్ బేస్లో ఉద్యోగాలపై అడుగులు వేస్తావా? ఈ రెండింటి బ్యాలెన్స్ చేసుకోండి. ఉదాహరణకు ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉంది, నువ్వు బీటెక్ గ్రాడ్యుయేషన్, నీ బీటెక్ గ్రాడ్యుయేషన్ ఆ ఇంటర్మీడియట్లో ఎంపీసీ కనుక అనుకుంటే ఈ ఉద్యోగాలపై అడుగులు వేయి. నువ్వు ఇంటర్మీడియట్ ఎంపీసీ కాదు, నీ బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, మ్యాథ్స్ అస్సలు రాదు, మ్యాథ్స్ రాకనే నేను ఇటువైపు టర్న్ అయ్యాను, మ్యాథ్స్ వస్తే నేను అటువైపు పోయాను ఒక ఫీలింగ్ కనుక ఉంటే, నువ్వు ఎటు సైడు జనరల్ స్టడీస్ బేస్లో ఉన్నటువంటి గ్రూప్స్ ఉద్యోగాల వైపు నువ్వు అడుగులు వేయాలి. కాబట్టి ఆర్థమెటిక్ రీజన్ వైపు వెళ్తావా, లేదా జనరల్ స్టడీస్ బేస్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు వెళ్తావా అనే ఒక కాన్సెప్ట్ని బిల్డప్ చేసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టు. కానీ ఏం తెలియకుండా నీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యి వస్తా, లేదా ఏం తెలియకుండా నీ గ్రూప్ 2కి వస్తా అనే ప్రిపరేషన్ అనే కాన్సెప్ట్ కాకుండా నువ్వు ముందుగానే ఒక లైన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ లైన్ ఎమ్మటి పోవాలి. ఆ లైన్లో కూడా బీ సీరియస్గా ఒక్కొక్క అంశాన్ని ప్రతిరోజు ఒక అంశాన్ని బిల్డప్ చేసుకుంటా. ఫస్ట్ ఏంటంటే బట్టే కాన్సెప్ట్ పక్కన పెట్టండి. బేసిక్స్ బట్టే కాన్సెప్ట్ పక్కన పెట్టేసి సబ్జెక్టు పైన నేర్చుకునే ఒక ప్రయత్నం చేయండి. జియోగ్రఫీ ఉంది, నదీ వ్యవస్థ ఎట్లా ఉన్నది, భారతదేశంలో నదీ వ్యవస్థ నార్త్ ఇండియాలో ఎట్లా ఉంది, సౌత్ ఇండియాలో ఎట్లా ఉంది, ఏ నదులు ఎక్కడికి వెళ్ళి మొదలు పడుతున్నాయి, ఒక అట్లాస్ ముందర పెట్టుకొని అదే పనిగా ఆ నదీ వ్యవస్థను గమనిస్తూ ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ హైడల్ పవర్ ఉత్పత్తి అవుతుంది, ఏ నదిలో ఎంత వాటర్ ఉంది, ఏ నది ఎక్కడ బంగాళాఖాతంలో కలిసిన నదులు ఏంటివి, అరేబియా సముద్రంలో కలిసే ఏంటివి, తూర్పువైపు ప్రవహించే ఏంటివి, పశ్చిమవైపు ప్రవహించే ఏంటి, భారతదేశంలో టోటల్గా ఉన్న నదీ వ్యవస్థ ఏంటి, ఉత్తర భారతదేశంలో గంగా నది ఉంది, బ్రహ్మపుత్ర ఉంది, సింధు నది అనే 3 నదులు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో మనకు గోదావరి ఉంది, కృష్ణ ఉన్నాయి. అంటే భారతదేశ వ్యాప్తంగా 5 పెద్ద నదులు ఉన్నాయి. వాటితో పాటు చిన్న నదులు ఇంకేమేమి ఉన్నాయి, ఉపనదులు ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఏం ప్రవహిస్తున్నాయి అనే ఒక నదీ వ్యవస్థ పైన కంప్లీట్గా గ్రిప్ తెచ్చుకోవాలా. భౌగోళిక అంశాలను భారతదేశం అనే ఒక దాన్ని తీసుకొని భౌగోళికంగా ఎట్లా విస్తరించి ఉన్నది, భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి, సరిహద్దు రాష్ట్రాలు ఏంటివి, ఆ సరిహద్దు లేనటువంటి రాష్ట్రాలు ఏంటి, మొత్తం తీరరేఖ పొడవు ఎంత ఉంది, టోటల్గా ఒక మ్యాప్ను ముందల పెట్టుకొని ఒక 1 డే మొత్తం భౌగోళిక అంశాలపైన దృష్టి పెడితే హిమాలయాలు ఎక్కడ ఉన్నాయి, మొత్తం వ్యవస్థ ఎట్లా ఉంది, నిర్మాణం ఎట్లా జరిగిందని ఒక గ్రిప్ వేసుకున్నాక అప్పుడు గంగానది పొడవు ఎంత, గంగానది ఉపనదులు ఏమున్నాయి, గంగానదులు ఏం కలుస్తున్నాయి అని బట్టే కాన్సెప్ట్ చూసుకో. అంటే ముందుగా ఒక భౌగోళిక స్ట్రక్చర్ రావాలి. స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఈ బట్టే కొలతలు అనే లెక్కలు ఉంటాయి కదా, ఆ కొలతల లెక్కలు అనేవి నేర్చుకుంటే నీకు ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
పాలిటీ ఉంది, ముందుగాల బేసిక్స్ ఏమున్నాయి, కాన్సెప్ట్ ఏముంది, మొత్తం సిలబస్ ఏముంది, దాంట్లో ఎక్కడెక్కడ మొదలు పెడుతున్నారు, ఒక ప్రీవియస్ పేపర్లు 2, 3 తిరిగేయాలి. తిరిగేసినప్పుడు ఎలాంటి క్వశ్చన్లు పడుతున్నాయని ఒక ఆలోచన తీసుకోవాలా. ఆలోచన చేసుకుంటే మనం ఏ ఉద్యోగాన్ని ప్రిపేర్ అయినా రావడానికి అవకాశం ఉంటుంది. ముందుగాల నువ్వు ఉద్యోగానికి వచ్చినప్పుడు కమిట్మెంట్ ఉండాలా, కాన్సెప్ట్ ఉండాలా, కాజ్ ఉండాలా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా, టైం టు టైం ఇంప్లిమెంట్ చేయాలా. ఇవన్నీ కూర్చుంటే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడం అనేది పెద్ద కష్టం ఏమీ కాదు. కానీ అవన్నీ మనకు ఉండవు. మనం ముందుగా రెండు మొదలుపెట్టే రోజు చాలా సీరియస్గా ఉంటాం, కానీ 1 మంత్ తర్వాత దాని సీరియస్ తగ్గుతూ ఉంటాయి. పెరుగుతూ ఉంటే ఇంకా రోజులు గడుస్తూ ఉంటే ప్రిపరేషన్ తగ్గుతుంది. 1-2 సార్లు ఉద్యోగాలు దగ్గరికి వచ్చి పోయిన తర్వాత మళ్ళీ 6 నెలలు కూర్చొని అప్పుడు ఉద్యోగం కొడతాం. కాబట్టి ఇట్లా కాలగమనంలో ఈ నోటిఫికేషన్లు వచ్చేదే అడపదడప. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్తో ఉద్యోగాలు తక్కువ వస్తున్నాయి. అలాగే సెంట్రల్ జాబ్స్ ఉన్నాయి. సెంట్రల్ జాబ్స్ అండ్ స్టేట్ సిలబస్లో ఉన్నటువంటి కామన్గా ఉండే సిలబస్ ఏంటి, ఏ ఉద్యోగాన్ని ప్రిపేర్ అయితే మనం ఎటువైపు పోగలుగుతానే ఒక నాలెడ్జ్ అవగాహన నీకు కనుక ఉండగలిగితే ఉద్యోగాలు కొట్టడానికి చాలా అవకాశం ఉంటుందన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకో. అందుకే మనకు ఒకటే మ్యాథ్స్ బేసుల్లో ఈ ప్రిపరేషన్ మ్యాథ్స్ బేసుల్లో ఒకటే ప్రిపరేషన్తో 10 ఉద్యోగాలకు ఒక్కసారిగా నువ్వు అప్లై చేసుకోవడానికి, ఎగ్జామ్ రాయడానికి, సేమ్ ప్రిపరేషన్తో ముందుకు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, ఎస్ఐలో ఉంది. ఎస్ఐలో 200 మార్కుల జిఎస్ ఉంటుంది, 200 మార్కుల ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. అదే కానిస్టేబుల్కి వస్తే 150 మార్కుల జిఎస్ ఉంటుంది, 50 మార్కుల ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. జీపీఓ కనుక వస్తే 150 మార్కుల ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, 150 మార్కుల జిఎస్ ఉంటుంది. గ్రూప్ 4కి వస్తే 150 మార్కుల ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, 150 మార్కుల మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది. ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ఉంది. ఇట్లా మొత్తంగా ఉన్నటువంటి సిలబస్ ఏంటి, దాంట్లో ఉన్న మార్కులు ఏంటి. ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి వచ్చేసరికి నువ్వు ఫిజిక్స్ పైన, కెమిస్ట్రీ పైన, అలాగే ఎస్ఎన్టీ పైన కొంత దృష్టి పెట్టాలి. ఇక్కడ జిఎస్ పార్ట్ అనేది చాలా తగ్గుతుంది, ఆర్థమెటిక్ రీజనింగ్ పార్ట్ కొంత పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏ బేసుల్లో ఎక్కడ పోయినా నువ్వు సెంట్రల్ జాబ్ కానీ ఈ 10 ఉద్యోగాలన్నిటి కూడా కామన్గా ఉన్న అంశం ఏంటి సార్ అంటే, ఒకటి ఆర్థమెటిక్ రీజనింగ్, రెండవది ఏంటిది జనరల్ స్టడీస్. ఈ రెండే కదా. ఎక్కడ పోయినా ఈ 10 ఉద్యోగాలన్నిటి కూడా కామన్గా ఉండేటువంటి సిలబస్ అదే. జనరల్ స్టడీస్ ఉంది. జనరల్ స్టడీస్ అంటే ఏంది, నీ 10th క్లాస్లో ఉన్న 4 సబ్జెక్టులే జనరల్ స్టడీస్. దాంతోపాటు 5వది ఏంటి సార్ అంటే సైన్స్, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. ఈ 10th క్లాస్ సోషల్ బుక్ ఉంది కదా, ఆ 10th క్లాస్ సోషల్ బుక్కే 6th క్లాస్ చదువు, 7th చదువు, 8th చదువు, 9th చదువు, 10th చదువు, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు జిఎస్ సోషల్ స్టడీస్ పుస్తకాలు మొత్తం తీసుకొని ఒక్కసారి కనుక తిప్పేయగలిగితే గ్రిప్ వస్తాయి. అన్నీ నువ్వు చదివినవే, కానీ 10th క్లాస్ వరకు ఏదో బట్టి పట్టుకుంటే ఏదో ఒకటి రాసి చదివినావు. ఇప్పుడు కాన్సెప్ట్ బేస్లో చదువుకోవాలి. దానికి అదనంగా సైన్స్ నేర్చుకో. ఇంగ్లీష్ ఎక్కడ ఏ ఎగ్జామ్ రాసినా ఇంగ్లీష్ అనేది 20-25 మార్కులు ఉంటుంది. అలాగే రోజువారీగా నడిచేటప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఆ కరెంట్ అఫైర్స్ పేపర్ చదవడం అలవాటు చేసుకో. ఆ పేపర్లో కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్ ప్రిపరేషన్లో ఉండే ఒక ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే సబ్జెక్టు పైన గ్రిప్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి నువ్వు ఏం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు, ఉన్న మార్కులు ఏంటి, సిలబస్ ఏంటి. ఇప్పుడు కానిస్టేబుల్ ఉంది. కానిస్టేబుల్ అనే ఉద్యోగానికి మనకు మ్యాథ్స్ పెద్దగా రాకపోయినా ఉద్యోగం కొట్టవచ్చు. ఎందుకంటే మ్యాథ్స్ ఎంత ఉంది సార్ అంటే 50 మార్కులే ఉంది. జనరల్ స్టడీస్ ఎంత ఉంది సార్ అంటే 150 మార్కులు ఉంది. అంటే ఈ 150 మార్కులు పక్కన పెడితే దీంట్లో ఒక రీజనింగ్ ఒకటి గట్టిగా యాడ్ చేసుకున్నా నువ్వు కానిస్టేబుల్ జాబ్ కొట్టవచ్చు. కానీ ఎస్ఐ కొట్టాలంటే ఆర్థమెటిక్ రీజనింగ్ రాకపోతే ఎస్ఐ జాబ్ కొట్టలేవు. కానిస్టేబుల్ కొట్టడానికి అవకాశం ఉంది, కానీ ఎస్ఐ కొట్టడానికి అవకాశం ఉందా సార్ అంటే అవకాశం లేదు. కాబట్టి అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. అందుకే నేనేమంటున్నా అంటే, నువ్వు ఏం ప్రిపేర్ అవుతున్నావు, ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు, దానికి బేస్డ్ ఏందాక నేపథ్యాన్ని చూసుకోండి. ఈ నేపథ్యంలోనే అశోక్ సార్ మరియు మరికొంతమంది మనకు ఫ్యాకల్టీలు, సీనియర్ ఫ్యాకల్టీస్, అమర్నాథ్ సార్ ఉన్నారు. ఆర్థమెటిక్ రీజనింగ్ విషయంలో చాలా కాలంగా 15 సంవత్సరాల నుంచి ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్లో అవి ఇవి ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, దాంతోపాటు స్టేట్ సిలబస్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అలాగే సివిల్స్ వాళ్ళకు కూడా ఒక పేపర్ అనేది మనకు ఉంటుంది. అవన్నీ డీల్ చేస్తున్నట్టు మనకు అమర్నాథ్ సార్ మనకు డైరెక్టర్గా సార్ నేను ఇద్దరు ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ అనేది రన్ చేస్తూ ఉన్నాం. దాని పేరు ఏంటంటే నిపుణ అకాడమీ. అంటే సెంట్రల్ జాబ్ల పర్పస్ మ్యాథ్స్ బేస్డ్లో ఉన్న దానికోసం అశోక ఆన్లైన్ అకాడమీనేమో మన గ్రూప్స్ పర్పస్లో పర్ఫెక్ట్గా నడుపుతూ, అలాగే మనము ఈ జాబులు కాదు వీటి వైపు కూడా గట్టిగా అడిగేయాలనే ఉద్దేశంతో నిపుణ అకాడమీ పేరుతో వస్తున్నాం. అట్లాగే మరొక సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి వాసు సారు మనకు కంప్లీట్గా కమిట్మెంట్ ఇచ్చారు. సీరియస్గా మీతో పాటుగా
అంటే సారు ఎక్కువ టైం కేటాయించి మీకు టైం కేటాయిస్తాను సార్ అని చెప్పేసి వాసు సార్ మనకు ముందుకొచ్చారు. కాబట్టి వాసు సారు జాగ్రఫీ, ఎకానమీ చెప్తారు. అలాగే మనకు సీనియర్ ఫ్యాకల్టీస్ మొత్తం కూడా ఉన్నారు. కాబట్టి తెలంగాణ మూమెంటు, తెలంగాణిస్ట్, ఇండియన్ హిస్టరీ ఈ 3 సబ్జెక్టులను డీల్ చేస్తాను. జాగ్రఫీ అండ్ ఎకానమీ వాసు సార్ చెప్తారు. అలాగే ఆర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అమర్నాథ్ సార్ చెప్తారు. దాంతోపాటు పాలిటీ లక్ష్మీకాంత్ సార్, రాజేంద్ర శర్మ సార్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే రాజేంద్ర చారి సార్ ఇంగ్లీషు, అలాగే సుధీర్ సారు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ ఎస్ఎన్టీ, ఒలినాయక్ సారు బయో సైన్సు, అలాగే సీను సార్ మనకు ఫిజికల్ డైరెక్టర్గా ఉండి ఎస్ఐ కానిస్టేబుల్ జీపీ అనే కాన్సెప్ట్లతోని రేపు మనం అంటే రేపు సోమవారం 10 గంటలకి మనము ఒక గ్రాండ్ డెమోని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు కనుక ఈ 10 జాబ్లకు సంబంధించిన ప్రిపరేషన్లో కనుక ఉంటే, ఎందుకంటే అన్నిట్లో ఉండే ఆర్థమెటిక్ రీజనింగే, అన్నిట్లో ఉండే జనరల్ స్టడీసే, కాబట్టి కామన్గా ఉన్నటువంటి 10 ఉద్యోగాల నేపథ్యంలో మన గ్రాండ్ డెమో రేపు వేయడం జరుగుతుంది. అలాగే జీపీఓ సంబంధించిన ఒక స్పెషల్ బ్యాచ్, అంటే దాంట్లో అదనంగా మనం రెవెన్యూ సిస్టమ్ గురించి అదనంగా సిలబస్ అయితే ఏముందో అదనంగా దాన్ని ఎక్స్ట్రా అవర్ తీసుకొని దాన్ని కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మనకు డైలీ 8 గంటల క్లాస్ ఉంటుంది. మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ప్రతిరోజు ఒక హ్యాండ్అవుట్, ఖచ్చితంగా 25 నుంచి 50 క్వశ్చన్ల మధ్య ప్రతిరోజు మీకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రతిరోజు ఏదో ఒక ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ పెడతాం. అలాగే డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. సండే గ్రాండ్ టెస్ట్ కూడా పెడతాం. ఫ్యాకల్టీల చేత తయారు చేయబడిన ఎగ్జామ్ పేపర్స్, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఎవరో పిల్లలతో తయారు చేసిన ఎగ్జామ్ పేపర్ కాకుండా స్వయంగా మేమే తయారు చేసినటువంటి పేపర్ల చేత ఎగ్జామ్ చేయబడుతుంది. ఆ డైలీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలాగే స్పెషల్ ఫోకస్ ఆన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, ఎందుకంటే మ్యాథ్స్ అనగానే చాలామంది భయపడతారు. అలాంటి వాళ్ళకి మనకి ఇక్కడ అమర్నాథ్ సారు వేదిక మ్యాథ్స్ని ఇంక్లూడింగ్ చేసుకొని ఈజీ మెథడ్లో మీకు ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాగే వీక్లీ గ్రాండ్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్, గ్రౌండ్ ప్రాక్టీస్, ఆర్థమెటిక్ రీజనింగ్ హ్యాండ్అవుట్స్తో బోధన. ఎందుకంటే బోర్డు మీద ఊక లెక్కలు రాయాలంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. ముందుగా మీకు హ్యాండ్అవుట్ ఇస్తారు. హ్యాండ్అవుట్ ముందర పెట్టుకుంటారు. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మాత్రము మీకు బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అర్థం చేసుకోవచ్చు. అట్లా కేవలం నాకు జిఎస్ పైన గ్రిప్ ఉంది, ఆర్థమెటిక్ రీజన్ ఒకటే కావాలా, మార్నింగ్ సెషన్లో ఉంటుంది. నీకు ఆర్థమెటిక్ రీజన్ మీకు గ్రిప్ ఉంది, జిఎస్ ఒకటే కావాలా, మధ్యాహ్న సెషన్లో జిఎస్ కూడా స్పెషల్ బ్యాచెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ముందుగాల మనం మార్కెట్లోకి బలంగా వెళ్ళాలన్న ఉద్దేశంతో మొదటి 50 మందికి మాత్రమే 50% 50% ఆఫర్తో కేవలం 9,000 రూపాయలతో, ఎక్కడైనా మార్కెట్లో 18,000 నుంచి 30,000 వరకు మనకు ఫీజు అనేది ఉంది. దానిలా కాకుండా మొదటి 50 మందికి కేవలం 9,000 రూపాయలతోనే మన బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. రేపు గ్రాండ్ డెమో ఉన్నది కాబట్టి ఆ డెమోకి వచ్చి ఫ్యాకల్టీలు ఎవరు ఉన్నారని చూసి ఒక ప్రయత్నం చేయవచ్చు, క్లాసులు వినే ప్రయత్నం చేయవచ్చు. డెమోకి వచ్చిన తర్వాత మీకు నచ్చితే మీరు చెప్పగలుగుతారు, వీళ్ళు నిలబెట్టగలుగుతారు, వీళ్ళు అన్ని రకాలుగా మాకు సబ్జెక్ట్ ఇవ్వగలుగుతున్న నమ్మకం ఉంటే మీరు జాయిన్ అయ్యే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మన రెండిట్లో కూడా అటు ఆర్థమెటిక్ రీజనింగ్లోని, జనరల్ స్టడీస్లోనూ చాలా బలమైన ఫ్యాకల్టీల చేత నిపుణ అనే పేరుతో వస్తున్నాం. అలాగే జిఎస్ ప్రిపరేషన్ ఎట్లుండాలా అనే కాన్సెప్ట్ పైన మరొక వీడియోలో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. విజయానికి సక్సెస్ సూత్రాలు ఏంటి అంశాలపైన రెగ్యులర్గా మీకు మోటివేషన్ ఇస్తూ ఈ సబ్జెక్ట్ అనేది కొనసాగుతుంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనకు రేపు సోమవారం 2 మార్చ్ నిపుణ అకాడమీ ఎక్కడుంటుంది సార్ అంటే ఇది రాజధాని థియేటర్ పైన, దిల్షునగర్ బస్టాండ్ పక్కన రాజధాని థియేటర్ పైన మనకు ఇన్స్టిట్యూట్ అనేది మనకు నిపుణ అకాడమీ అనేది మనకు కనబడుతుంది. అక్కడ క్లాసెస్ అనేవి మనకు జరుగుతాయి. కాబట్టి రేపు డెమోకి వచ్చి వినండి, విన్న తర్వాత డిసైడ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది దీనికి సంబంధించిన కాన్సెప్టు. చెప్పే ఉద్దేశం ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్, జీపీఓ, గ్రూప్ 4, ఫారెస్ట్ బీట్ ఆఫీస్, ఎఫ్ఎస్ఓ, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ మొత్తం కూడా ఆర్థమెటిక్ రీజనింగ్ బేస్లో ఉన్నటువంటి ఉద్యోగాలు. 50% ఆర్థమెటిక్ రీజనింగ్ అయితే 50% జనరల్ స్టడీస్తో మనకు ఉద్యోగానికి సంబంధించిన మార్కుల లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఒకసారి సిలబస్ చూడండి, ప్రిపరేషన్ మొదలు పెట్టండి, భయాన్ని తొలగించండి, ముందుకెళ్ళే ఒక ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నాను. ఇది ఈ సంబంధించిన వీడియో. మరికొంత సమాచారంతో మరొక వీడియోలో మళ్ళీ కలిసి ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.